చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అంటూ కూడా పోసాని కృష్ణమురళి మీద కేసు నమోదవడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కడప జిల్లా రాజంపేట జైల్లో ఉన్నారు పోసాని కృష్ణమురళి. ఆయనకు ఖైదీ నంబర్ 2261 కేటాయించారు అధికారులు. ఇక రేపో మాపో జైలుకు వెళ్ళబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్కడికి అంటే జైలుకు వెళ్లి పోసాని కృష్ణమురళిని పరామర్శించబోతున్నారు ఆయన. దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. 14 రోజులు పోసానికి రిమాండ్ విధించింది కోర్టు. మరి ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ వీళ్లకు సంబంధించి వీళ్ళను తిట్టాడు అనే ఫిర్యాదుతో పోసానిని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసుల విచారణలో పోలీసులకు సంబంధించి పోలీసులు విచారిస్తున్న సందర్భంలో పోలీసులే షాక్ అయ్యేలా పోసాని కృష్ణమురళి ప్రవర్తన విచిత్రంగా ఉందట. ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి కూటమి నాయకుడిని తిట్టిన వీడియోలను ముందు పెట్టి ప్రశ్నించడంతో లవ్ యూ రాజా అంటూ పోలీసులతో చెప్పినట్టుగా తెలుస్తోంది పోసాని కృష్ణమురళి. ఈ నేపథ్యంలో ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? నిన్న కూడా తన సినిమాటిక్ డైలాగ్స్ని పోలీసులతో మాట్లాడిన సందర్భంలో కావచ్చు, లేకపోతే ప్రశ్నలు అడిగిన సందర్భంలో కావచ్చు, విచారణలో కావచ్చు, ఆయన తన సినిమాటిక్ డైలాగ్స్తో మాట్లాడినట్టుగా చర్చ జరుగుతోంది.